వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పాను మీటింగ్ పెట్టి వరంగల్ అనుకుండా చివరస్తారా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్తున్నా, మేము మీరు ప్రజలను ఇప్పుడు తీసుకురాకు, బూత్కి 20 మంది కార్యకర్తలు, మిలిటెంట్ కార్యకర్తలే రావాలన్నా అదే కార్యకర్తలు వచ్చారు తప్ప వాళ్ళు లేవని కూడా చెప్తలేరు. వీళ్ళు వచ్చిన వాళ్ళు మిలిటెంట్ దేనికంటే దానికి సిద్ధమంటే వాళ్ళే తయారు చేసి. దయచేసి నేను ఒక్కటే కేటీఆర్ మరొకసారి చెప్తున్నా, తప్పకుండా గెలిపించి మీ క్షేత్ర పెడతామని కూడా నేను వర్ధనపేట నియోజకవర్గ ప్రజల తరఫున వరంగల్ ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళందరితో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. మనకు మోసం చేసి మళ్ళా అధికారం పోతుంటే ఉరికినోడు ఉన్నాడో నాకు తెలిసిన కాడికి పురుగుల పడిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. కావాల్సింటే రాజకీయాన్ని చూకో బాబు మాట్లాడుతుంటే దయచేసి నేను కేటీఆర్ గారు చూస్తున్నా, వర్ధన్నపేట నియోజకవర్గం, వరంగల్ పార్లమెంటు, మేమున్న స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ఉన్నారు, ఇక్కడ మా ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరం మేము హామీ ఇస్తున్నాం, మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా 50,000 మెజార్టీతో గెలిపించి మీ చేతులు పెడతామని కూడా ఈ సందర్భంగా ఈ మాట మీరు నిలబెట్టుకోండి. సర్వేలు చేయించాను, కాంగ్రెస్ పార్టీలో సర్వే రిపోర్ట్ కూడా నాకు వచ్చింది. ఆయన ఒకరు ఫోన్ చేసి నాకు సర్వే చేస్తాను అన్నాదయ్యా, నాకు ఈ వరంగల్ గెలుతాను చెప్తాను. అది ఎట్లా గెలుతుందయ్యా, 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఎట్లా గెలుతుందని నేనన్నా. అరే భువనగిరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలితే కాంగ్రెస్ ఎంపీ గెలవలేదా? మల్కాజీ గెలవలేదా? అదే తిరిగా కరీంనగర్ లో మొత్తం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే బీజేపీ గెలిచింది. అట్లా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. మేము వరంగల్ గెలిచేదాంట్లో ఉన్నదని కాంగ్రెస్ పార్టీ సర్వేలు చెప్పారు. ఈయన బీజేపీ వాళ్ళ సర్వేలో కూడా చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళ సర్వేలో మనం సెకండ్ వస్తాను, సెకండ్ కాంగ్రెస్, బీజేపీ థర్డ్, మనం నెంబర్ 1. బీజేపీ వాళ్ళ సర్వేలో మన నెంబర్ 1, నెంబర్ 2 బీజేపీ. నేను సర్వే చేయించాను, 25 ఏళ్ళ నుంచి నాకు సర్వే చేస్తున్నాడు. నేను ఓడిపోతానని ఇచ్చి నాకు నెలల కిందనే. నేను కేటీఆర్ గారు కూడా చెప్పినా 3 నెలల ముందే నా సీటు వద్దు సార్, నాకు వద్దు సార్. ఎందుకంటే నాకు కొద్దిగా భయం అవుతాను సార్. వద్దొద్దు నువ్వు గెలుతావు అని కేటీఆర్ గారు నాకు లిస్ట్ పెట్టింది. సార్ మీ లిస్ట్ మీకున్నది, నా లిస్ట్ అయితే మీకు చెప్తున్నా 25 ఏళ్ళ నుంచి నాకు తెలుసు కాబట్టి కొత్తోళ్ళు కావాలని చూస్తాను. ఊరికే ఈయనకే చెప్తాను, మాకు కొత్తోళ్ళు చేద్దామని అంటాను. పేద మంచోడే కానీ ఒక కొత్తోళ్ళు ఏం చేస్తావు అని ఆశ ఉంటుంది. ఇప్పుడు బాధపడతాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా సర్వేలో కూడా 50,000 మెజార్టీ తోటి టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది.